సప్తకోటి గాయత్రి మహామంత్ర జపయజ్ఞం సంపూర్ణమై అయోధ్యాపురిలో మహాపూర్ణాహుతి జరుపుకోనున్నాం. జూలై నెల 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 100 కోట్ల గాయత్రి, ఒకటి కాదు, రెండు కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోటి కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్ల గాయత్రి ఎందుకు చేశాం? ఒకరోజు చేసింది కాదు, వారం రోజులు కాదు, మండల దీక్షగా 40 రోజులు కాదు, ఒక ఋతువులో చేసినటువంటి దీక్ష కాదు, ఒక అయనంలో 6 నెలలు చేసిన దీక్ష కాదు, ఒక సంవత్సర కాలంలో చేసిన దీక్ష కాదు, ఒక పుష్కర కాలంగా 12 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి తపస్సు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, 16,000 మంది సభ్యులు విశ్వకళ్యాణం అనే సంకల్పంతో చేసినటువంటి మహాయజ్ఞం ఇది. ఈ మహాయజ్ఞము జూలై నెలలో సంపూర్ణమై పూర్ణాహుతి కానున్నది. 100 కోట్లు అంటే అసలు ఎన్ని సున్నాలు అని మొదట్లో మేము ఆలోచించాం, ఇది అయ్యే పనేనా అని. కానీ అమ్మవారు తలుచుకుంటే ఏదైనా సాధ్యం. అందుకని ఆవిడ టకటక లాగి పారేసింది. మీ అందరికీ చాలామంది మీలో కాశీ వచ్చినటువంటి వారికి గుర్తు, అక్షర కోటి గాయత్రి చేశాం కాశీలో 24 కోట్లతో. ఆ 24 కోట్లు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది. కాబట్టి 100 కోట్ల గాయత్రి సంకల్పం చేసినప్పుడు అనుకున్నది ఏమిటంటే 3 4 12, ఎందుకంటే 4 అక్షర కోట్లు కావాలి. కాబట్టి 3 4 12 సంవత్సరాలు పడుతుంది, ఒక పుష్కర కాలం చేద్దాం అని సంకల్పం చేస్తాం. ఎప్పుడు 2021లో 2024లో 100 కోట్లు జపం చేసి పారేశారు మన జపతులందరూ కూడా. అద్భుతమైనటువంటి మహావిశేషమైనటువంటి విశ్వకళ్యాణం అనేటువంటి సంకల్పం చేసిన వాళ్ళందరూ మైండ్ యూ వాళ్ళ కోసం చేయలా. ధనకనక వస్తువాహన ధేనుకాంచన పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం మామూలుగా చెప్తూ ఉంటాం మనం. ఇప్పుడు చెప్పిస్తాం మీ అందరితోటి అభిషేకం చేసేటప్పుడు మనకేం కావాలో మనం చెప్తూ ఉంటాం. కానీ సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థం అని చెప్తాం, చేస్తాం పూజలు. కానీ ఈ చేసినటువంటి జపతులందరూ కూడా విశ్వకళ్యాణ సిద్ధ్యర్థం, లోకమంతా బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి సంకల్పంతో, ఉదాత్తమైనటువంటి విశాలమైనటువంటి భావంతో చేసినటువంటి మహర్షులు వాళ్ళందరూ కూడా. ఇప్పటిదాకా ఏ పురాణంలో కూడా మనకి స్కాంద పురాణంలో, దేవీ భాగవతంలో గాయత్రి హవనం చేసే విధానం ఉన్నది, కానీ 100 కోట్ల గాయత్రి చేసినట్టుగా ఎక్కడా లేదు పురాణాలలో. కాబట్టి కేశీదాస్ ట్రస్ట్ సంధ్యావందన అభ్యర్థి శిక్షణా సమితి ఒక చరిత్ర సృష్టించబోతున్నది. ఆ చరిత్రని మనందరం ప్రత్యక్షంగా చూడబోతున్నాం జూలై 27వ తారీఖు నుంచి. అయితే మీలో కొంతమంది నేను జపం చేయలేదు కదండి, మరి నా పరిస్థితి ఏమిటి అనేటువంటి సందేహం ఉండవచ్చు. అందుకని విశ్వకళ్యాణం అనే సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం మహాపూర్ణాహుతి సంపూర్ణమవుతున్నది కనుక జపం చేసినటువంటి వాళ్ళు గాయత్రీ హవనం చేస్తే అయోధ్యాపురిలో చేస్తున్నాం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయిని అంటుంది వేదం. కాబట్టి ఈ 7 పట్టణాలలో ఉంటే గనక మోక్షం వస్తుందయ్యా అన్నారు. అందులో మొట్టమొదటిది అయోధ్య. అక్కడ చేస్తున్నాం గనక ఆ అయోధ్యలోనే గాయత్రీ హవనంతో పాటుగా మహిళలందరూ కుంకుమార్చన ఎలాగో చేస్తూ ఉంటారు ప్రతిసారి, అలా కాదు గురువుగారు, ఈసారి విశేషంగా చేద్దాం, అందరికీ అవకాశం కల్పిద్దాం, అందరినీ తీసుకువెళదాం, అందరితో చేయించుదాం, అందరికీ ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లి తద్వారా వారి వారి కుటుంబాలలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగేటట్టుగా మనం శ్రమిద్దామని కార్యకర్తలంతా విశేషంగా కృషి చేసి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అయోధ్యలో. ప్రతిరోజు 5 రోజుల పాటు ప్రతిరోజు కూడా అయోధ్య పురవీధులలో శోభాయాత్ర, రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ప్రాతకాలమునందు. ఆ తర్వాత ఒకరోజు విశేషంగా అయోధ్యలో సీతారామ కళ్యాణ మహోత్సవం ప్రత్యక్షంగా ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఎలా అయితే చూసామో అలా మనందరం సీతారామ కళ్యాణ మహోత్సవం చూద్దాం. అందులో రోజుకి 5,000 మంది వస్తారని అంచనా.
ఎందుకంటే 3,000 మంది జపతులు ఉన్నారు, జపం చేసేటువంటి వారు. వారి ధర్మపత్నులతో వచ్చినా 6,000 అవుతారు, కుటుంబ సభ్యులతో వస్తే 9,000, 12,000 అవుతారు. కాబట్టి అందరూ రాలేరు. కాబట్టి బహుశా 5-6 వేల మంది రోజుకుంటారనేటువంటి అంచనాతో 5,000 మంది కూర్చునేటువంటి ఎయిర్ కండిషన్ హాల్ అక్కడ బుక్ చేయడం జరిగింది. 25 లక్షల రూపాయలతో ఆ వ్యయంతో ఆ హాల్ బుక్ చేయడం జరిగింది. అక్కడ 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఒకరోజు సీతారామ కళ్యాణ మహోత్సవం మీ అందరికీ పాల్గొనే అవకాశం ఉంటుంది దాంట్లో. అలాగే ఒకరోజు సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం, ఒకరోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకునే అవకాశం అక్కడ కల్పిస్తున్నాం సంస్థ తరఫున. ఒకరోజు సరయూ నదీ తీరంలో సామూహిక సంధ్యావందనం జరుగుతుంది ప్రాతకాలం. ఒకరోజు అవభృత స్నానం, చివరికి యజ్ఞం పూర్తయిన తర్వాత అవభృత స్నానం. మామూలుగా ఇప్పటిదాకా చేసినటువంటి యాగాలన్నింటిలో మనకి మామిడాకులతో నీళ్లు జల్లుతున్నారు, కలశంలో నీళ్లు. ఈ కలశాలలో నీళ్లు ఇందాక చెప్పారు వాళ్ళు వేద మంత్రాలు, గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధంకురు అని. కాబట్టి ఈ 7 నదులు సాగరముల నుండి కూడా నీరు తీసుకొచ్చి కలశాల్లో నింపి అక్కడ చేసినటువంటి మండపారాధనలు, పూజలు 5 రోజుల పాటు పూర్తయిన తర్వాత ఈ కలశాలన్నింటినీ నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళి సరయూ నదిలో అందరం ప్రత్యక్షంగా అవభృత స్నానం చేసేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ విషయం తెలియాలి కనుక చెప్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నమోదుకి మీకు ఆల్రెడీ ఆ లింక్ పెట్టడం జరిగింది. ఇది మామూలుగా జరిగే కార్యక్రమం కాదు. మొన్న అయోధ్యలో జరిగినటువంటి రామ మందిర ప్రతిష్ట తర్వాత అంత పెద్ద కార్యక్రమం మనదే జరపబోతున్నాం, మన సంస్థ తరఫునే జరుగుతున్నది. అప్పుడు మనకి ఆహ్వానాలు ఉన్నాయో లేవో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం మీ అందరికీ అమ్మవారు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. అందిపుచ్చుకుంటారో లేదో మీ చేతుల్లో ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇంక నేను ఎక్కువ సమయం తీసుకోను, సమయం అవుతున్నది కనుక ఈ యొక్క పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి గొప్పదైనటువంటి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆ పరమేశ్వరుడు, ఆ జగన్నాటక సూత్రధారి, ఆ లయకర్త, ఆ శంభుడు, ఆ పినాకుడు, ఆ శశిశేఖరుడు, ఆ వామదేవుడు, ఆ విరూపాక్షుడు, ఆయన యొక్క కృపా కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ప్రసరించి మహాశివరాత్రి పర్వదినం యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ లభించాలని కోరుతూ మళ్ళీ అయోధ్యలో కల్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి.